ఈరోజు మనం ధనుసు రాశి వారి గురించి మాట్లాడుకుందాము. ధనుసు రాశి వారికి ఈ స్త్రీ వల్ల అదృష్టం పడుతుంది. ఆమె ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆమెను వదులుకోకండి. ధనుసు రాశి వారు, ఈ మధ్య మీ లైఫ్ ఎలా ఉంది? ఒకదాని తర్వాత ఒకటి ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి కదా. అరే, మన బ్రతుకు ఇంతేనా, ఎప్పుడు చూసినా కష్టాలేనా అని చాలాసార్లు ఫీల్ అయి ఉంటారు. జాబులో కష్టపడినా పేరు రాదు. బిజినెస్లో ఎంత పెట్టుబడి పెట్టినా లాభాలు కనపడవు. ఇంట్లో చూస్తే చిన్న చిన్న విషయాలకే గొడవలు. అసలు మన టైం బాగోలేదురా బాబు అనుకుంటున్నారు కదా. అయితే ఇక మీరేం కంగారు పడకండి. మీ కష్టాలన్నీ తీరిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీ జీవితం మొత్తం ఒక అద్భుతంలా మారబోతోంది. ఇదంతా ఎలా జరుగుతుంది అనుకుంటున్నారా? మీ లైఫ్లోనికి ఒక స్త్రీ అడుగు పెట్టబోతోంది. ఆమె దీవెన, ఆమె సపోర్టుతో మీ తలరాతే మారిపోతోంది. ఇంతకీ ఆవిడ ఎవరు, మీ జీవితాన్ని ఎలా మార్చేస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. ఆ విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మరి ఆమె ఎవరు, ఆమె వల్ల మీకు కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీ నారాయణాయ నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళ గురించి చూసుకున్నట్లయితే కనుక వీరికి న్యాయకత్వపు లక్షణాలు అనేవి ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు ఏ రంగంలో ఉన్నా సరే వీరైతే న్యాయకులుగా వ్యవహరించడం కోసమే ఇష్టపడుతూ ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా పెద్ద పొజిషన్లో ఉండేందుకే ప్రయత్నం చేస్తారు. అది ప్రైవేట్ సంస్థ కావచ్చు లేదా ప్రభుత్వ సంస్థ కావచ్చు. ఈ రాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా శాసించేటటువంటి స్థానంలోనే ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. బాగా కృషి చేస్తారు. ఒక విధంగా చెప్పాలి అంటే ధనుసు రాశి వారికి సహజ సిద్ధంగానే నాయకత్వపు లక్షణాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా ఈ రాశిలో పుట్టిన వారు రాజకీయ నాయకులుగాను ఎదుగుతారు. అటువంటి అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. వీరికి ఏ అంశంలోనైనా సరే ముందడుగు వేసి వీరు సమస్యలనైతే పరిష్కరించుకుంటారు. అటువంటి ఆలోచనలు అనేవి సమయస్ఫూర్తి, అలాగే చాకచక్యం ఈ ధనుసు రాశి వారికి చాలా అధికం అని చెప్పుకోవాలి. ఈ రాశిలో పుట్టిన వారు ఎవరితోనైనా కానీ తొందరగా కలిసిపోయేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. వీరు ఆత్మాభిమానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ ధనుసు రాశి వాళ్ళ గురించి చూసుకున్నట్లయితే కనుక వీరు అతి ముఖ్యంగా క్రమశిక్షణకు, దీనితో పాటుగా ఆరోగ్యానికి, దీనితో పాటుగా సమయ పాలనకు ప్రాధాన్యత అనేది చాలా ఎక్కువగా ఇస్తారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఈ రాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవటం అనేది దాదాపు అసాధ్యం అనే చెప్పుకోవాలి. అయితే ఈ ధనుసు రాశి వారు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, వీరు ఎంతటి ఉన్నతమైన స్థానాలలో ఉన్నా కూడా జీవితంలో ఇంకా ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి తపన అనేది వీరిలో అధికంగా ఉంటుంది. ఇక ఈ ధనుసు రాశి వారు ఆ తపనతో ఏ పనినైనా సరే కూడా నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అయితే అభివృద్ధి సాధించాలి అనేటటువంటి తపన మాత్రం వీరి యొక్క సుఖ జీవితానికి దూరం చేస్తుంది. అదే వీరి జీవితంలో ఉండేటటువంటి మైనస్ పాయింట్గా చెప్పుకోవాలి. వీరు ఎప్పుడూ కూడా సుఖంగా ఉండేందుకు ముందు చాలా కష్టపడుతూ ఉంటారు. వీరు ఏదైతే కష్టపడతారో దానికి పదింతలు ఫలితం అనేది వస్తుంది. వీరు ఎప్పుడూ కూడా ఉన్నత హోదాల్లో ఉండే ఆలోచన కలిగి ఉంటారు. బంగారం ఎలా అయితే దెబ్బలు తిని ఒక నగగా మారుతుందో ఈ ధనుసు రాశి వారు కూడా అదేవిధంగా కష్టపడి ఒక ఉన్నత హోదాకి చేరుకుంటారు. వీరు అలా ఉన్నత హోదాకి, మంచి హోదాకి చేరుకున్న తర్వాత అందరూ కూడా వీళ్ళను ప్రశంసిస్తూ ఉంటారు. ఈ ధనుసు రాశి వారిని నిందించిన వాళ్ళే వీరిని చూసి ఆశ్చర్యపోతారు. ఈ ధనుసు రాశి వారు ఎప్పుడూ కూడా ఎవరిని కించపరచాలి లేదా ఇతరులను బాధ పెట్టాలి అనే ఆలోచన వీరికి ఉండనే ఉండదు. వీరు ఏదైనా కూడా ముక్కుసూటిగా మాట్లాడుతారు. వీరు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఇంకోలా అస్సలు ప్రవర్తించరు. ఈ ఒక్క గుణం వలనే ధనుసు రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా విజయం వైపు దూసుకు వెళ్తారు. అదేవిధంగా వీరు పేదరికంలో బ్రతుకుతున్నా కానీ వీరు ఎవరినీ కూడా దూషించరు, నిందించరు. అందుకే వీరి చుట్టూ ఎప్పుడూ కూడా మంచి సానుకూల వాతావరణం అనేది కలిగి ఉంటుంది. అందరూ కూడా వీరిని ఇష్టపడుతూ ఉంటారు. ఒకవేళ వీరిని ఎవరైనా ద్వేషిస్తున్నారు అంటే కనుక వారితో వీరు కూర్చొని మాట్లాడి వేరే వెనుకడుగు వేస్తారు, కానీ వాళ్ళను మాత్రం అస్సలు నిందించరు. ఇంత మంచి మనస్సు కలిగిన వాళ్ళు ఈ ధనుసు రాశి వాళ్ళు.
ధనుసు రాశి వాళ్ళ గురించి ముఖ్యంగా తమ వ్యక్తిగత ప్రతిష్టలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఈ రాశి వారు తమ వంశ ప్రతిష్టలకు, కుల గౌరవాలకు కూడా అధికంగా ప్రాధాన్యతను ఇస్తారు. కానీ వీళ్ళ ఇతరుల మత, కుల వర్గాలను మాత్రం ద్వేషించరు. ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారు ఆర్థిక అంశాల్లో కూడా సమర్థవంతులుగా పేరును గడిస్తారు అని చెప్పుకోవాలి. ఇక ఈ ధనుసు రాశి వారు చేసిన దాన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం అస్సలు చేసుకోరు. ఈ ధనుసు రాశి వారు సంస్థల స్థాపన, విస్తరణ ధైర్యంగా ఈ రాశివారు ఎక్కువగా వ్యవహరిస్తూ ఉంటారు. ఉద్యోగుల పట్ల కూడా వీరి యొక్క విధుల పట్ల స్పష్టమైన అవగాహన వీరికైతే మేలు చేస్తుంది. ఇక ఈ ధనుసు రాశి వారికి భాగస్వాములతో కలిగేటటువంటి విభేదాలు వీరి జీవితంలో కొత్త మలుపులకు దారి తీసుకువస్తుందని చెప్పొచ్చు. ఈ రాశి వారికి మనోధైర్యంతో వీళ్ళు తీసుకునే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అయినా కానీ చాలా బాగా కలిసి వస్తాయి. అలాగే అనుభవం లేకుండా చేసే వ్యాపారాల పట్ల వీరికి నష్టాలు కూడా సంభవించనున్నాయి. ఈ రాశివారు అబద్ధాలు చెప్పడం అంటే ఇష్టపడరు. వీరికి సోమరితనం అంటే అయిష్టంగానే చూపిస్తూ ఉంటారు. కాకపోతే ఈ ధనుసు రాశి వాళ్లకు వచ్చేటటువంటి కోపాన్ని మాత్రం అదుపులో ఉంచుకుంటే కనుక వీరి జీవితంలో రాణిస్తారు. ధనుసు రాశి వారికి స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు కూడా వీరి యొక్క ప్రతిష్టకు భంగం అనేదే లేదు. ప్రస్తుతం ఉన్న గ్రహాల స్థితి ప్రకారం కుటుంబంలో కొన్ని గొడవలు, పనుల్లో ఆటంకాలు, అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు. ప్రయాణాల వల్ల శ్రమ తప్ప పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. కాబట్టి ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండటం, వ్యాపారంలో కూడా ఆర్థికంగా కొన్ని సవాళ్లు ఎదురైన ధైర్యంగా నిలబడటం ముఖ్యం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ రాశి వారి జీవితంలోనికి ఒక స్త్రీ రూపంలో అదృష్టం ప్రవేశించబోతుంది. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో తమ జాతకాన్ని మార్చుకోబోతూ ఉన్నారు. ఆమె సానుకూల శక్తి అనగా పాజిటివ్ ఎనర్జీ వీరి జీవితంలోని ప్రతికూలతలను పారద్రోలి ఒక కొత్త అధ్యయనానికి శ్రీకారం చుడుతుంది. ఆ మార్పులు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో ఊహించని ధనలాభాన్ని పొందబోతూ ఉన్నారు. చాలా కాలంగా కోర్టులో నలుగుతున్న ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతూ ఉంటాయి. ముఖ్యంగా పూర్వీకుల నుండి రావాల్సిన ఆస్తిపాస్తులు చేతికి అంది మీ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా బలపడుతుంది. ఆగిపోయిన డబ్బు, రావలసిన బాకీలు అన్నీ వాటంతటా అవే వచ్చి పడతాయి. వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నవారికి ఈ స్త్రీ ప్రోత్సాహంతో, అండదండలతో అనుకున్న దానికంటే పెద్ద స్థాయిలోనే వ్యాపారాన్ని స్థాపించి అద్భుతమైన ఫలితాలను, లాభాలను గడిస్తారు. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించబోతూ ఉన్నారు. ఇంతకాలం మీ ప్రతిభను గుర్తించని పై అధికారులు ఇప్పుడు మీ పనితీరుకు ముగ్ధులై ప్రశంసల వర్షం కురిపిస్తారు. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పదోన్నతి మీ తలుపు తడుతుంది. కోరుకున్న ప్రదేశానికి బదిలీ జరగటము, జీవితం పెరగటం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా కొందరికి తమ సొంత ప్రాంతాలకు బదిలీ అయ్యే యోగం కూడా ఉంది. దీనివల్ల ఉద్యోగంతో పాటు సొంత ఊరిలోని వ్యవసాయం, ఇతర ఆస్తులను కూడా చూసుకుంటూ రెట్టింపు ఆదాయం సంపాదించే అవకాశం లభిస్తుంది. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో వ్యాపార రంగంలో అప్రతిగతమైన విజయాన్ని సాధిస్తారు. ఈ స్త్రీ మీ వ్యాపారంలోనికి అడుగుపెట్టిన క్షణం నుండే లాభాల బాట పడతారు. ఆమె ఇచ్చే సలహాలు, ఆమె నూతన ఆలోచనలు మీ వ్యాపారానికి కొత్త ఊపునిస్తాయి. వ్యాపార విస్తరణకు ఇంతకాలం ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఆమె నమ్మకమైన వ్యక్తిగా మీ వ్యాపార బాధ్యతలను తీసుకోవటంతో మీరు పూర్తి మనశ్శాంతితో కొత్త బ్రాంచీలు తెరవటం, కొత్త మార్కెట్లోనికి ప్రవేశించటం వంటివి చేయగలుగుతారు. రాశివారు ఈ స్త్రీ రాకతో కుటుంబంలో కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందుతారు. మీ మాటకు, మీ నిర్ణయానికి విలువ పెరుగుతుంది. ఇంట్లో మీ స్థానం సుస్థిరమవుతుంది. అపార్థాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో ప్రశాంతత, సంతోషము వెల్లివిరుస్తాయి. ఇన్ని శుభాలను తీసుకురాబోతున్న ఆ స్త్రీ ఎవరా అని ఆలోచిస్తూ ఉన్నారా? ఆమె మీ జీవితంలోనికి ఊహించని రూపంలో ప్రవేశిస్తుంది. వివాహమైన ఈ రాశి వారికి ఆ అదృష్ట దేవత మరెవరో కాదు, వారి జీవిత భాగస్వామియే. మీ భార్య మీ వృత్తి జీవితంలోనికి అడుగు పెట్టడంతో ఈ అద్భుతాలు ప్రారంభమవుతాయి. ఇప్పటి వరకు ఇంటి బాధ్యతలకే పరిమితమైన ఆమె
మీ వ్యాపారంలో మీకు చేయూతనివ్వడానికి ముందుకు రావచ్చు, లేదా ఆమె చేస్తున్న పనిని వదిలి మీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవచ్చు. ఈ రాశివారు ఈ స్త్రీ అనగా భార్య రాకతో వారి శక్తిని రెట్టింపు చేసుకుంటూ ఉంటారు. ఆమె రాకతో మీలోని ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల దృక్పథం అలవడుతుంది. ఆమె మీకు కేవలం భార్యగానే కాక ఒక మార్గదర్శిగా, ఒక అదృష్ట దేవతగా నిలుస్తుంది. వివాహం కాని ఈ రాశి యువకులకు ఈ స్త్రీ మీ జీవితంలోనికి ప్రేమ రూపంలో అడుగుపెడుతుంది. ఆమె మీకు రాబోయే లేదా కాబోయే భార్య. ఆమెను కలిసినప్పటి నుండి మీ జీవితం ఒక మలుపు తిరుగుతుంది. మీ లక్ష్య సాధనలో ఆమె మీకు తోడుగా నిలుస్తుంది. ఆమె ప్రోత్సాహంతో మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో తమ జీవితానికి ఒక స్థిరత్వాన్ని, సంతోషాన్ని పొందుతారు. ఈ పరిచయం పవిత్రమైన వివాహ బంధానికి దారితీస్తుంది. కొన్నిసార్లు ఈ స్త్రీ ఒక కొత్త సహోద్యోగి రూపంలో మీ ఆఫీస్లోనికి రావచ్చు, లేదా మీ వ్యాపారంలో చేరే ఒక కొత్త ఉద్యోగి కావచ్చు. ఆమె జాతకంలోని శుభగ్రహాల ప్రభావం మీ జాతకంతో కలిసి పనిచేస్తుంది. ఆమెతో కలిసి పనిచేయటం వల్ల మీ ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో తమ పనిలో ఎదురవుతున్న అడ్డంకులను సులభంగా అధిగమిస్తారు. ఆమె తెలివితేటలు, పని పట్ల ఆమెకు ఉన్న నిబద్ధత మీకు స్ఫూర్తినిస్తాయి. ఈ రాశికి చెందిన వారు మీ జీవితాన్ని మార్చబోయే ఆ స్త్రీ విషయంలో మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆమెను కేవలం ఒక మామూలు స్త్రీగా కాకుండా మీ ఇంటికి, మీ జీవితానికి అదృష్టాన్ని తీసుకువచ్చే ఒక లక్ష్మీదేవి స్వరూపంగా చూడండి. ఆమె రాక మీ కష్టాలకు ముగింపు పలకడానికి వచ్చిన ఒక శుభ సంకేతం. అందుకే ఆమెకు ఎల్లప్పుడూ గౌరవం ఇవ్వండి. ఆమె చెప్పే సలహాలను శ్రద్ధగా వినండి. మీ ముఖ్యమైన నిర్ణయాల్లో ఆమెను కూడా భాగస్వామిని చేయండి. మీరు ఆమెను ఎంత సంతోషంగా చూసుకుంటే, ఆమె మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ జీవితంలో అంత మంచి జరుగుతుంది. ఆమె చిరునవ్వే మీకు దీవెన. ఆమె సంతోషమే మీ అభివృద్ధికి పునాది. మీ దారిలో ఉన్న అడ్డంకులన్నీ వాటంతటా అవే తొలగిపోయి మీరు ఏ పని మొదలుపెట్టినా విజయం మీ సొంతమవుతుంది. ఈ రాశివారు మీ జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి, సమస్యల నుండి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించటం చాలా శ్రేయస్కరం. దుర్గాదేవి ఆరాధనను మీరు మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మీ పూజా మందిరంలో దుర్గాదేవి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి దీపం వెలిగించండి. ఒక పీటపై దుర్గాదేవి చిత్రపటాన్ని ఉంచి దాని ముందు కూర్చొని దుర్గాదేవి స్తోత్రాలను పఠించడం చాలా మంచిది. దుర్గా చాలీస, దుర్గా అష్టోత్తర శతనామావళి వంటివి పఠించటం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా కుంకుమతో దుర్గాదేవిని అర్చించటం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. పూజ చేసేటప్పుడు మీరు దుర్గాదేవి విగ్రహం లేదా పటానికి కుంకుమతో అష్టోత్తర శతనామావళిని పఠిస్తూ అర్చన చేయవచ్చు. అలాగే మీరు పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ కుంకుమను మీరు ధరించి బయటకు వెళ్ళటం చాలా శుభకరం. నుదిటిపై బొట్టుగా పెట్టుకోవటం లేదా కొద్దిగా కుంకుమను మీ మెడలోనో ఛాతిపైనో అద్దుకోవటం వల్ల దుర్గాదేవి రక్షణ మీకు లభిస్తుందని నమ్మకం. ఈ రాశివారు రోజు వీలు కాకపోయినా కనీసం మంగళవారం, శుక్రవారం వంటి రోజుల్లో తప్పకుండా దుర్గాదేవిని ఆరాధించి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను ధరించి బయటకు వెళ్ళాలి. ఇలా చేయటం వల్ల దుర్గాదేవి అనుగ్రహంతో మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగిపోయి శుభం కలుగుతుంది. మీలోని ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మీరు ఏ ఆపదనైనా ధైర్యంగా ఎదుర్కోగలరు. దుర్గాదేవి ఆశీస్సులతో మీ కష్టాలు తీరి శాంతి, సంతోషాలు కలుగుతాయి.